ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును మీకిచ్చేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును మీకిచ్చేదనన్న వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తప్పక మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి రహస్య స్థలంలోని మరుగైన ధనమును మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. రహస్య స్థలములలోని మరుగైన ధనమును మీకు ఇచ్చేదాన్ని సెలవిచ్చిన దేవుడు, ఇప్పుడే తండ్రికి స్తోత్రం యేసయ్యా. దాచబడిన ప్రతి ధనమును మీరు వారికి అనుగ్రహించండి. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చి శోధించటం వలన ఆకాశపు వాకిలు విప్పుతానని సెలవిచ్చిన దేవుడు, ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చి దేవాని స్తోత్రం వేసి శోధించేవారి ముందురుగాక. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలువండి నాయన. ప్రతి ఒక్కరిని స్తోత్రం వేసి ఆశీర్వదించేది మీరే నాయన. అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరుగైన ధనమును ప్రతి ఒక్కరికి ఇచ్చి వారిని ఆశీర్వదించండి. అంచెలంచెలుగా దీవించండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీ శక్తి ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబట్టకు సహాయం చేసి, నీకు ఇచ్చుట ద్వారా దీవెన పొందుటకు సహాయం చేసి, ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరిచి ఆశీర్వాదమునకు వారసులుగా వారిని సిద్ధపరిచి నీ సన్నిధిలో బలపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించినాడు.